ఓం శాంతి. ఈరోజు తేదీ డిసెంబర్ 25, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అడుగు అడుగులోనూ శ్రీమతంపై నడవాలి. ఇదే ఉన్నతాతి ఉన్నతమైన చార్ట్. ఏ పిల్లలకైతే శ్రీమతంపై గౌరవం ఉంటుందో వారు మురళిని తప్పకుండా చదువుతారు. ఈరోజు ప్రశ్న: ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్నను ఎవరు అడగజాలరు? బాబా జవాబు చెప్తున్నారు, మీరు సంతోషంగా ఉన్నారా అని పిల్లలైన మిమ్మల్ని ఎవ్వరూ అడగజాలరు. ఎందుకంటే మేము సదా సంతుష్టంగా ఉన్నాము అని మీరంటారు. పరబ్రహ్మంలో ఉండే ఆ తండ్రిని పొందాలి అన్న చింత ఉండేది, వారు లభించేశారు. ఇక విషయం గురించి చింతించాలి. మీరు రోగ్రస్తులుగా అయినా కానీ మేము సంతోషంగా ఉన్నాము అని మీరు అంటారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయపు యొక్క చింత లేదు. వీరిపై మాయ యుద్ధం జరుగుతుంది అని బాబా గమనించినప్పుడు పిల్లలు సంతోషంగా ఖుషీగా ఉన్నారా అని బాబా అడుగుతారు. ఓం శాంతి. పిల్లల బుద్ధిలో బాబా తండ్రి, శిక్షకుడు మరియు ఉన్నతాతి ఉన్నతుడైన సద్గురువు కూడా అన్నది తప్పకుండా ఉంటుంది. ఈ స్మృతిలో తప్పకుండా ఉంటారు అని బాబా అంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవరు నేర్పించలేరు. కల్పం తండ్రియే వచ్చి నేర్పిస్తారు. తాను జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. ఇది ఇప్పుడే జ్ఞానం అనే 3వ నేత్రమైన దివ్య బుద్ధి లభించాక తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు అర్థం చేసుకుంటారు, కానీ తండ్రినే మర్చిపోతుంటే మరి ఇక శిక్షకుడు, గురువు ఎలా గుర్తుకు వస్తారు? మాయ చాలా ప్రబలమైనది. అది తండ్రి 3 రూపాలను కూడా మరింపచేస్తుంది. మేము ఓడిపోయాము అని అంటారు. అడుగు అడుగులోనూ కోట్లాను రెట్ల సంపాదన ఉంది, కానీ ఓడిపోతే కోట్లాను రెట్లు ఎలా లభిస్తాయి? దేవతలకే ఈ పద్మమును గుర్తుగా చూపిస్తారు. ఇది ఈశ్వరుని యొక్క చదువు. మనుష్యుల చదువు ఎప్పుడూ ఇలా ఉండచాల. దేవతల మహిమ జరుగుతుంది, కానీ ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్క తండ్రియే. ప్రపంచంలోని వారి గొప్పతనం ఏముంది? ఈరోజు గాడిద చాకరీ, రేపు రాజ్యం. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి అలా అవుతున్నారు. ఈ పురుషార్థంలో ఎంతోమంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. జ్ఞానం చాలా సహజం, అయినా కానీ చాలా కొద్ది మందే పాస్ అవుతారు. ఎందుకంటే గడియ మాయ మరిపింప చేస్తుంది. మీ చార్ట్ను వ్రాయండి అని బాబా అంటారు, కానీ వ్రాయలేకపోతారు. ఎంతవరకు కూర్చొని రాయగలరు? వ్రాసినా కానీ కాసేపు పైకి, కాసేపు కిందకి అవుతుంది. ఎవరైతే అడుగు అడుగులోనూ శ్రీమతం అనుసారంగా నడుచుకుంటారో వారిదే ఉన్నతాతి ఉన్నతమైన చార్ట్ ఉంటుంది. పాపం వీరికి సిగ్గు కలుగుతుందేమో అని బాబా అర్థం చేసుకుంటారు. లేకపోతే శ్రీమతాన్ని అమల్లోకి తేవాలి. ఏదో ఒకటి 2% మంది మాత్రమే కష్టంగా వ్రాస్తారు. శ్రీమతంపై అంతటి గౌరవం లేదు. మురళి లభిస్తుంది, అయినా కానీ చదవరు. బాబా చెప్పేది నిజమే. మేము మురళిని చదవకపోతే ఇతరులకు ఏమి నేర్పిస్తాం అని వారి మనసులో తప్పకుండా అనిపిస్తుంది. నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. వీరిలో తండ్రి ఉన్నారు మరియు చదివించేవారు కూడా ఉన్నారు, అలాగే సద్గతి దాత కూడా ఉన్నారు అని బాబా అంటారు. కొన్ని పదాలలో మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. దీనిని రివైజ్ చేసేందుకే మీరు ఇక్కడికి వస్తారు. బాబా కూడా ఇదే అర్థం చేయిస్తారు. ఎందుకంటే మేము మర్చిపోతాము అని మీరు స్వయం అంటారు. కావున రివైజ్ చేసేందుకే మీరు ఇక్కడికి వస్తారు.
ఎవరైనా చదివినా కానీ రివైజ్ చేయరు. భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా ఏం చేస్తారు? పురుషార్థం చేయించేందుకు ఒక్క తండ్రియే ఉన్నారు. ఇక్కడ ఎవరికి విశేషమైన పాలన కూడా జరగజాల. ఆ చదువులో అయితే ఎక్స్ట్రాగా చదివించేందుకు టీచర్ను పిలిపిస్తారు. వీరైతే భాగ్యాన్ని తయారు చేసేందుకు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఒక్కొక్కరికి వేరువేరుగా ఎంతవరకు చదివించగలరు? ఎంతోమంది పిల్లలున్నారు. ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తులు పిల్లలుంటారు. వారు ఆఫర్ చేస్తే ఎక్స్ట్రా కూడా చదివిస్తారు. వీరు డల్గా ఉన్నారు అని టీచర్కి కూడా తెలుసు. కావున చదివించి వారిని స్కాలర్షిప్కి అర్హులుగా తయారు చేస్తారు. కానీ ఈ టీచర్ అలా చేయరు. వీరైతే అందరినీ ఒకేలాగా చదివిస్తారు. ఎక్స్ట్రా పురుషార్థం అనగా టీచర్ కొంత కృప చూపించటం. డబ్బు కూడా తీసుకుంటారు, కానీ విశేషంగా సమయం కేటాయించి చదివిస్తారు. దాని ద్వారా వారు ఎక్కువగా చదువుకొని చురుకైన వారిగా అయిపోతారు. ఈ బాబా అయితే అందరికీ మన్మనా భవ అన్న ఒకే మంత్రాన్ని ఇస్తారు. అంతే. బాబాయే పతిత పావనుడు. వారి స్మృతి ద్వారానే మనం పావనంగా అవుతాం. అది పిల్లలైన మీ చేతిలో ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు. మొత్తం ఆధారమంతా ప్రతి ఒక్కరి పురుషార్థంపై ఉంది. వారు తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తారు. ఒకరినొకరు చూసి ప్రేరితమై వెళ్తారు. పిల్లలైన మీరు కూడా ఎన్నో యాత్రలను చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? కిందకు దిగజారుతూనే వచ్చారు. యాత్రలు దేని కొరకు ఉన్నాయి? వాటి ద్వారా ఏమి లభిస్తుంది అన్నదేమీ తెలియదు. ఇప్పుడు మీది స్మృతి యాత్ర. మన్మనా భవ అన్న పదమే ఉంది. మీ ఈ యాత్ర అనాది అయినది. మేము ఈ యాత్రలను అనాది కాలంగా చేస్తూనే వచ్చాం అని వారు కూడా అంటారు. మేము కల్పము ఈ యాత్రలను చేస్తున్నాం అని మీరిప్పుడు జ్ఞాన సహితంగా అంటారు. ఈ యాత్రను స్వయంగా తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఆ యాత్రలో ఎంతగా ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎంత గొడవ జరుగుతుంది. ఇది డెడ్ సైలెన్స్ యాత్ర. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. దాని ద్వారానే పావనంగా అవ్వాలి. మీకు బాబా ఈ సత్యమైన ఆత్మిక యాత్రను నేర్పించారు. ఆ యాత్రలనైతే మీరు జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. అయినా కానీ నలువైపులా చుట్టి వచ్చాము. భగవంతుని నుండి అయితే దూరంగా ఉన్నాం అని కూడా గాయనం చేస్తారు. యాత్రల నుండి వచ్చి మళ్ళీ వికారాల్లోకి పడిపోతారు. దాని వలన లాభం ఏముంది? ఇది పురుషోత్తమ సంగం యుగమని, ఇప్పుడు తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వచ్చారని ఒకరోజు అందరూ తెలుసుకుంటారు. భగవంతుడు ఎలా లభిస్తారు అన్నది ఎవరికీ తెలియదు. కుక్క పిల్లిలో కూడా తాను లభిస్తాడు అని కొందరు భావిస్తారు. వీటన్నిటిలోనూ భగవంతుడు లభిస్తాడా? ఇది ఎంతటి అసత్యం! అసత్యమే తింటారు, అసత్యమే తాగుతారు, అసత్యముగానే రాత్రిని గడుపుతారు. కావుననే అసలు ఈ ఖండమే అసత్యఖండం, స్వర్గమునే సత్యఖండము అని అంటారు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. స్వర్గంలో అందరూ భారతవాసులే ఉండేవారు. ఈరోజు ఆ భారతవాసులే నరకంలో ఉన్నారు. మేము తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నాము అని మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు. ఆ సమయంలో భారతదేశంలో ఇంకెవ్వరూ ఉండరు. మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడైతే ఎన్నో లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి.
తండ్రి మొత్తం వృక్షం యొక్క జ్ఞానం అంతటినీ వినిపిస్తారు. మీకు మళ్ళీ స్మృతిని కలిగిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్ళీ వైశ్య శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ పదాలను సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారి ద్వారానైనా విన్నారా? ఈ హంసో అన్న పదము అర్థం బాబా ఎంత సహజంగా వివరించారు. హంసో అనగా ఆత్మనైన నేను ఇలా చక్రమును చుట్టి వస్తాను అని అర్థం. కానీ వారైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. హంసో పదం యొక్క అర్థం గురించి తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు. ఈ హంసో అన్న మంత్రం ఏదైతే ఉందో అది సదా బుద్ధిలో గుర్తుండాలి అని బాబా అంటారు. లేకపోతే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? వారైతే 84 జన్మల అర్థం కూడా అర్థం చేసుకో. భారతదేశపు ఉన్నతి మరియు పతనం మహిమ చేయబడుతుంది. సతో ప్రధానం, సతో రజో తమో ప్రధానం, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. ఇప్పుడు పిల్లలైన మీకు అన్నీ తెలిసిపోయాయి. బీజరూపుడైన ఒక్క తండ్రియే జ్ఞానసాగరుడు అని అంటారు. వారు ఈ సృష్టి చక్రంలోకి రారు. ఆత్మలైన మనం పరమాత్మగా అయిపోతామని కాదు. తండ్రి తమ సమానంగా జ్ఞాన సంపన్నంగా తయారు చేస్తారు. తమ సమానంగా భగవంతుడిలా చెయ్యరు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధిలో చక్రం తిరగతుంది. మేము ఏ విధంగా 84 జన్మల చక్రంలోకి వస్తాం అన్నది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఇందులో సమయము, వాణి, వంశావళి అంతా వచ్చేస్తుంది. ఈ జ్ఞానము ద్వారానే ఉన్నతాతి ఉన్నతంగా అవుతారు. జ్ఞానం ఉంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఆ స్కూల్లో పరీక్షలు జరిగినప్పుడు పేపర్లు మొదలైనవి వ్రాస్తారు. పేపర్లు విదేశాల నుండి వస్తాయి. విదేశాల్లో చదువుకొని వారు కూడా ఎవరైనా పెద్ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే తాను పరిశీలిస్తాడు. ఇక్కడ మీ పేపర్లను ఎవరు పరిశీలిస్తారు? స్వయంగా మీరే పరిశీలన చేస్తారు. మీరు ఎలా కావాలనుకుంటే అలా అవ్వండి. బాగా చదువుకొని తండ్రి నుండి ఏ పదవిని కావాలనుకుంటే ఆ పదవిని తీసుకోండి. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో, ఇతరులకు సేవ చేస్తారో అంతగానే ఫలం లభిస్తుంది. వారికి సేవ చేసే చింత ఉంటుంది. రాజధాని స్థాపన జరిగిపోతుందంటే ప్రజలు కూడా కావాలి కదా. అక్కడ మంత్రులు మొదలైన వారి యొక్క అవసరమే ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే తెలివి తగ్గుతుందో అప్పుడు మంత్రుల యొక్క అవసరం ఏర్పడుతుంది. బాబా డబ్బు ఉంది, ఏం చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి అని సలహాను తీసుకునేందుకు బాబా వద్దకు కూడా వస్తారు. ఈ ప్రపంచపు యొక్క వ్యాపారాలు మొదలైన వాటి విషయాలను ఇక్కడికి తీసుకురాకండి అని బాబా అంటారు. ఎవరైనా బాగా నిరుత్సాహపడిపోతే ఎంతో కొత్త శక్తిని ఇచ్చేందుకు సలహా ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇలాంటి తయారు చేయటం నా పని కాదు. మీరు సదా బాబా నుండి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందరిది అసురీ మతమే. అక్కడ అది సుఖధామం. మీరు సంతుష్టంగా ఖుషీగా ఉన్నారా, ఆరోగ్యం బాగుందా అని అక్కడ ఎవరూ అడగరు. ఇలాంటి విషయాలను ఇక్కడే అడుగుతారు. అక్కడ అసలు ఈ పదాలే ఉండవు. దుఃఖధామపు యొక్క పదాలే ఉండవు. కానీ పిల్లల్లో మాయ ప్రవేశిస్తూ ఉంటుంది అని బాబాకు తెలుసు. కావుననే మీరు సరిగ్గా ఉన్నారా, సంతోషంగా ఖుషీగా ఉన్నారా అని బాబా అడుగుతారు. మనుష్యులు ఇక్కడ పదాలను అర్థం చేసుకోలేరు. ఎవరైనా మనుష్యులు మిమ్మల్ని అడిగితే మేము ఈశ్వరుని యొక్క పిల్లలము, మా క్షేమ సమాచారం
అడగవలసిన అవసరం ఏముంది? పారబ్రహ్మలో ఉండే తండ్రి చింత ఉండేది, ఇప్పుడు వారు లభించారు, ఇంకే చింత ఉంది అని చెప్పండి. ఇది సదా గుర్తుండాలి. మనం ఎవరి సంతానము అన్న జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. మనం ఎప్పుడైతే పావనంగా అయిపోతామో అప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు, మేము సదా సంతోషంగా ఉంటాము అని చెప్పండి. రోగ్రస్తులుగా అయినా కానీ మీరు సదా సంతుష్టంగానే ఉంటారు. బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గంలో కన్నా ఇక్కడే ఎక్కువగా సంతుష్టంగా ఉంటారు. స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి మీకు లభించారు. మనల్ని వారు ఎంత అర్హులుగా తయారు చేస్తారు. మరి ఇక మనకు ఏం చింత? ఈశ్వరుని పిల్లలకు ఏ విషయం యొక్క చింత ఉంటుంది? అక్కడ దేవతలకు కూడా ఏ చింత ఉండదు. దేవతల పైన ఈశ్వరుడు వింటాడు. మరి ఈశ్వరుని పిల్లలకు ఏం చింత ఉండగలదు? బాబా మనల్ని చదివిస్తున్నారు. బాబా మన శిక్షకుడు, సద్గురువు. బాబా మన శిరస్సుపై కిరీటాన్ని పెడతారు. వారిని ఇంగ్లీష్లో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు. తండ్రి కిరీటాన్ని కొడుకు ధరిస్తాడు. సత్యుగంలో అంతా సుఖమే సుఖం ఉంటుందని మీరు అర్థం చేసుకోగలరు. ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో అప్పుడే ప్రత్యక్షంగా ఆ సుఖాన్ని పొందుతారు. అది మీకే తెలుస్తుంది. సత్యుగంలో ఏమవుతుంది? ఈ శరీరాన్ని వదిలి మనం ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా బాబాయే చదివిస్తున్నారు. మనం నిజంగానే స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు. వారు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ స్వర్గము మరియు నరకం అని దేన్నంటారో ఎవ్వరికీ తెలియదు. కల్పం యొక్క ఆయువుని లక్షల సంవత్సరాలుగా వ్రాసేశారు. జన్మ జన్మాంతరాలు ఈ జ్ఞానమును వింటూ వింటూ కిందకు దిగజారుతూ వచ్చారు. మేము ఎక్కడ ఉన్నవారము, ఎక్కడ పడిపోయాము అన్నది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యుగం నుండి పడిపోతూనే వచ్చారు. ఇప్పుడు మనం ఈ పురుషోత్తమ సంగం యుగంలోకి చేరుకున్నాం. చదివించేందుకు తండ్రి కల్ప కల్పము వస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరే మన సత్యమైన సద్గురువు. వీరు ముక్తి జీవన్ముక్తుల యొక్క త్రోవను చూపిస్తారు. ఏ విధంగా ఈ బాబా నేర్పిస్తారో అలా వారిని చూసి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు. అడుగు అడుగులోనూ అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. మనస్స వాచ కర్మన చాలా శుద్ధంగా ఉండాలి. లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు. పిల్లలు తండ్రిని గడియ గడియ మర్చిపోతారు. తండ్రిని మర్చిపోవడం ద్వారా తండ్రి శిక్షణను కూడా మర్చిపోతారు. మేము విద్యార్థులము అన్నది కూడా మర్చిపోతారు. ఇది చాలా సహజం. బాబా స్మృతిలోనే అద్భుతమంతా ఉంది. ఇటువంటి అద్భుతమును ఇంకే తండ్రి నేర్పించలేరు. ఈ అద్భుతం ద్వారానే మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని మీకు తెలుసు. ఆ ధర్మం సత్య త్రేతాయుగాలు అర్ధకల్పం కొనసాగుతుంది. మళ్ళీ ఇతర దళమారు వారు తర్వాత వృద్ధి చెందుతారు. ఉదాహరణకు క్రీస్తు వచ్చాడు. ప్రారంభంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారి వృద్ధి పొంది తరువాతే రాజ్యాన్ని పరిపాలించగలరు. క్రైస్తవ ధర్మం ఎప్పటి వరకు ఉంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. క్రీస్తు ద్వారా తాము క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటికి 2000 సంవత్సరాలకు ముందు క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు వృద్ధి అయితే జరుగుతుంది. మేము క్రీస్తుకు చెందిన వారము అని క్రైస్తవులు అంటారు. ప్రారంభంలో క్రీస్తు ఒక్కడే వస్తాడు. తరువాత
తన ధర్మస్థాపన జరుగుతుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు, ఇలా వృద్ధి అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవుల వృక్షం ఎంత పెద్దగా పెరిగిపోయిందో చూడండి. దేవీ దేవత ధర్మమే కాండం. కావుననే బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, పూర్వజుడు అని అంటారు. కానీ భారతవాసులు తాము పరంపిత శివ పరమాత్ముని డైరెక్ట్ పిల్లలము అన్నది మర్చిపోయారు. ఆది దేవుడు ఒకప్పుడు ఉండి వెళ్ళారని, ఈ మనుష్య వంశావళి వారినేనని క్రైస్తవులు కూడా భావిస్తారు. కాని వారు తమ క్రీస్తునే నమ్ముతారు. క్రీస్తుని, బుద్ధుడిని తండ్రిగా భావిస్తారు. వంశం ఉంది కదా. ఏ విధంగా క్రీస్తు యొక్క స్మృతి చిహ్నాలు క్రైస్తవ దేశంలో ఉన్నాయో అలా పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. కావుననే మీ యొక్క స్మృతి చిహ్నాలు ఇక్కడ ఆబూలో ఉన్నాయి. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెప్తున్నారు. 1. డెడ్ సైలెన్స్తో కూడిన సత్యమైన ఆత్మిక యాత్రను చేయాలి. హంసో అన్న మంత్రమును సదా గుర్తుంచుకోవాలి. అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. 2. మనస వాచ కర్మన చాలా శుద్ధత ఉండాలి. లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు. అడుగు అడుగులోనూ అప్రమత్తంగా ఉండాలి. శ్రీమతంపై గౌరవం ఉంచాలి. బాబా వరదానం ఇస్తున్నారు. సుఖదేవ సుఖ స్వరూప భవ. నిర్మాణత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్ని ఇచ్చే సుఖదేవ సుఖ స్వరూప భవ. బాబా విస్తారం చెప్తున్నారు. మహాన్ ఆత్మలైన మీ గుర్తు నిర్మాణత. ఎంతగా నిర్మాణ చిత్తులుగా అవుతారో అంతగానే సర్వుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారే అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వారు సుఖదాయులుగా ఉంటారు. కావున ఎవరు సంబంధ సంపర్కంలోకి వచ్చినా కానీ వారు సుఖం యొక్క అనుభూతిని పొందుతారు. కావుననే బ్రాహ్మణ ఆత్మలైన మీ గాయనము సుఖ సాగరుని యొక్క పిల్లలు, సుఖ స్వరూపులు, సుఖ దేవులు. కావున అందరికీ సుఖాన్ని ఇస్తూ మరియు సుఖాన్ని తీసుకుంటూ నడవండి. ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరు దానిని తీసుకోకండి. బాబా స్లోగన్ చెప్తున్నారు. ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారు అందరికంటే పెద్ద జ్ఞానులు. ఓం శాంతి.